రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. రాబోయే 48 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అని హెచ్చరించింది. ముఖ్యంగా గడిచిన 24 గంటల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి. తెలంగాణలో కూడా ఒక 5-6 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. పగలంతా విపరీతమైన ఎండలు 40 నుంచి 42.6 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతా ఉన్నాయి. ఎండలే సాయంత్రానికి ఈదురు గాలులతో కూడిన వర్షాలు విరుచుకు పడుతూ ఉన్నాయి. అయితే ఇవి వాతావరణంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఎక్కడికక్కడ ఇలాంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఒక జిల్లా పేరు చెప్పినప్పుడు ఆ జిల్లా మొత్తం వర్షాలు పడతాయి అని కాదు, కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతాయి. ఒక్కోసారి ఇది కనీసం కేవలం 10-15 కిలోమీటర్ల పరిధిలోనే విపరీతమైన బీభత్సం సృష్టిస్తూ ఉంటాయి. రాబోయే 48 గంటల్లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. టెంపరేచర్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ మే నెలలో మనం గత వీడియోలో చెప్పుకున్నాం, మే నెలలో టెంపరేచర్స్ గతంలో కన్నా కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్షాలు కూడా బీభత్సం సృష్టించే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ ఇప్పటికే మే నెల రిపోర్ట్ మొత్తం విడుదల చేసింది. ప్రతిరోజు విపరీతమైన ఎండతో పాటు సాయంత్రానికి వర్షాలు పడే అవకాశం ఉంది. ఈదురు గాలులు ముఖ్యంగా తోట పంటలకి తీవ్రమైన నష్టం కలగజేసే ప్రమాదం ఉంది. రైతు సోదరులు హార్వెస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మామిడి తోటలు పంట చాలా వరకు నష్టపోయింది. ఇక పపాయ, అరటి ఈ రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని ప్రాంతాల్లో వరి సాగు చేసిన రైతులు కూడా నష్టపోయారు. ఇక హార్వెస్టింగ్ చేస్తున్న వాళ్ళు పంట తడవకుండా చూసుకోండి. మొక్కజొన్న హార్వెస్టింగ్ అవుతూ ఉంది చాలా ప్రాంతాల్లో, జొన్న కూడా హార్వెస్ట్ అవుతూ ఉంది. ఇక మిర్చి అయితే దాదాపుగా 95% అయిపోయింది. కొంచెం లేటుగా వేసిన వాళ్ళు మాత్రమే కొంతమంది ఇంకా కోస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది, పంట నష్టం వివరాలు, రైతులకు ప్రభుత్వం ఏదైనా పరిహారం అందిస్తుందా లేదా అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.